భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ మరియు అణగారిన వర్గాల జాతీయ అధ్యక్షుడు మద్దిశెట్టి సామువేలు గారిని ఆశ్రయించిన పర్వతారోహణకు గాను అవకాశం వచ్చిన మోతీ కుమార్ నాయక్ అందించిన మద్దిశెట్టి సామువేలు గారు చేతును అందించి ప్రతి ఒక్కరు ఇటువంటి నైపుణ్యత లక్ష్యం పట్టుదలతో సాధించాలి అనే బలమైన కోరిక కలిగి ఉన్న ఏకలవ్యకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ లైవ్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేసి ₹1 సహాయం చేయండి ప్లీజ్ అంటూ గిరిజన ముద్దుబిడ్డ ఎస్టీ లంబాడ మోతీ కుమార్కు ధైర్యం చెప్పి సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సత్కరించి చేతును అందించి తమ వంతు సాయం చేసి ప్రజలను వేడుకున్న అర్జించిన మద్దిశెట్టి గారికి ఒక సెల్యూట్ చేద్దామా అంటున్న ఆంధ్ర తెలంగాణ ప్రజలు సామాజిక కార్యకర్తలు. ఇంటర్మీడియట్ నా చిన్నతనం నుండి స్పోర్ట్స్ ఆడాను సార్. నాకు ట్రిపుల్ జంప్లో రాష్ట్ర స్థాయి ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు అక్కడ మా ఏరియా పొలిటికల్ లీడర్స్ సన్మానం చేశారు సార్. స్టేట్ లెవెల్ సర్టిఫికేట్ హైదరాబాద్ డిస్టిక్ అసోసియేషన్ 3rd ప్లేస్ వచ్చింది సార్. క్రీడలు ఆడటం జరిగింది సార్. నేను ఈ సర్టిఫికేట్ సార్ నేను నా స్టడీ చేయాను సార్. క్యాస్ట్ తీసి సార్కి నేను గిఫ్ట్ తయారు చేసి ఇచ్చాను సార్. ఓన్గా డిగ్రీ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ సార్. ఆ ట్రైనింగ్ తీసుకుంటే ఏ గ్రేడ్ వచ్చింది సార్. సర్టిఫికేట్ ఏ గ్రేడ్ వచ్చింది సార్. దీనికి సంబంధించి 2 పర్వతాలు అధిరోహించడానికి నాకు అవకాశం వచ్చింది సార్. మాలావత్ పూర్ణ ఆనంద్ కుమార్ ఇక్కడే తీసుకున్నారు సార్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. నీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన సార్? ఎందుకు వచ్చింది నీకు ఈ ఆలోచన? నా చిన్నప్పుడు స్పోర్ట్స్ కదా సార్. ఎవరెస్ట్ శిఖరం మీద వెళ్ళి మన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నా గోల్ సార్ 2016 నుండి. కాకపోతే కరోనా వల్ల నేను ఎటు వెళ్ళలేకపోయాను సార్. అవును సార్. నేను క్లైమ్ చేసిన వీడియోస్ సార్ ఇది. నా యూట్యూబ్ ఛానల్ సార్ ఇది. మీకు ఒకటి అందరికీ నమస్కారం. ఈరోజు పెనుబెల్లి మండలం బర్మావతు రామ్జా కుమారుడు మోతీ కుమార్ గారు ఆయన ఒక ఆశయంతో, ఆయన ఆశయం ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి మన జాతీయ జెండాని ఎవరెస్ట్ శిఖరం మీద నిలపాలనేది అతని ఆశయం. దాని గురించి అని చెప్పి ఈరోజు BSSM భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్గా ఉన్నటువంటి నా దగ్గరికి రావడం జరిగింది. మా వంతుగా మా ఆర్గనైజేషన్ పరంగా BSSM మరియు అణగారిన వర్గాల సంక్షేమ సంఘం తరఫున మా నాన్నగారు జయరాజ్ గారితో ఒక ₹5,000 మేము మా వంతుగా మేము ఆర్థికంగా తమ్ముడికి సహకరించడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తి పెనుబెల్లి మండలంలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. వారి కుటుంబం మొత్తం కూడా వెనకబడినటువంటి కుటుంబం. లంబాడి ముద్దుబిడ్డ, గిరిజన ముద్దుబిడ్డ తమ్ముడు. వాళ్ళ నాన్నగారు సైకిల్ మీద అరటికాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి గిరిజన రత్నం తమ్ముడు. వారికి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి వంతుగా వాళ్ళు సాయం చేసి 9 లక్షలు అవుతుందంట తమ్ముడికి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కి జెండా పాతాలనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. అనేకమైనటువంటి మెడల్ సాధించాడు. ఆయనకి సర్టిఫికేట్లు కూడా గవర్నమెంట్ పరంగా ఆమోదించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన ఖమ్మం జిల్లా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు, అదేవిధంగా సత్తుపల్లి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య గారు కూడా స్పందించి తమ్ముడికి మీ వంతుగా ప్రభుత్వం తరపున సహకరించి ఈరోజు ఆయన అనుకున్నటువంటి విజయం కనుక సాధించగలిగితే ఫస్ట్గా వచ్చేది ప్రభుత్వానికి మంచి పేరు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాబట్టి మీరు ప్రభుత్వం స్పందించి అనేక మందికి సహాయాలు చేస్తున్నారు. మీరు కేటీఆర్ గారు కూడా ఈ విషయంలో
ముఖ్యంగా చొరవ తీసుకొని తమ్ముడు మోతి కుమార్ గారికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి జాతీయ జెండా పాతేందుకు అయ్యేటటువంటి ఖర్చు విషయంలో ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వంతుగా కూడా నేనేదో 5,000 సాయం చేశానని కాదు, నాన్నగారి పేరు మీద మా వంతుగా మేము నా ఫ్రెండ్ సర్కిల్లో మా ఆర్గనైజేషన్ పరంగా డిఎస్ఎస్ఎం తరఫున కానివ్వండి, అణగారిన వర్గాల సంక్షేమ సంఘం తరఫున కానీ మాకున్నట్టు విలేజ్ల్లో అందరికీ కూడా మా వంతుగా మేము ఎవరెవరికి చెప్పాలో చెప్పి వారికి సహాయపడేలాగా చూస్తాం. మరొకసారి మీ అందరికీ నేను చేతులు జోడించి తమ్ముడు తరఫున గిరిజన ముద్దుబిడ్డ, లంబాడి ముద్దుబిడ్డ అయినటువంటి మోతి కుమార్ గారి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు వేలకు వేలు సాయం చేయకపోయినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే చూస్తారో ₹1 మీ వంతుగా మీరు ఆ తమ్ముడికి సాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవడానికి ఆయన కృషి చేస్తాడు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనేది చిన్న వయసులో ఆయనకు వచ్చినటువంటి ఆశను మనందరం బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. ఈ ఆర్థికంగా సారు నన్ను ఈ విధంగా ఆదుకున్నందుకు వారి సంబంధించిన మిత్రులకి అలాగే వాళ్ళ నాన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు నాకు ఆర్థికంగా చూడటం వల్ల నా ప్రాణాలైనా అర్పించాను. నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అక్కడ ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ లేకపోయినా సిలిండర్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది సార్. 52 డేస్. ఫస్ట్ అయితే కిలిమంజారో, మౌంట్ ఎల్బ్రూజ్ క్లైమ్ చేసిన తర్వాత ఎవరెస్ట్ క్లైమ్ చేస్తాను సార్. చాలా క్రిటికల్గా ఉంటుంది సార్. -35 to 40 degreesలో వెళ్ళాలి సార్. 52 డేస్ జర్నీ చేయాలి సార్. 9 కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఎవరెస్ట్. ఈ విధంగా మాకు ఇంకా కొంత ట్రైనింగ్ ఉంది సార్. ఆ ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు కిలిమంజారో, మౌంట్ ఎల్బ్రూజ్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేసి మీకు కనిపిస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.